పై స్పెషల్ ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. సాయంత్రం 6:30కు ఇరిగేషన్ కార్యాలయంలో అధికారులతో భేటీ కానున్నారు. మొదట ఏఈలకు నియామక పత్రాలు అందజేయనున్న సీఎం అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టుపై రివ్యూ చేసే అవకాశం ఉంది. మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్లపై సమీక్ష చేయనున్న సీఎంలు అధికారులతో పలు విషయాల్ని చర్చించనున్నారు. కాళేశ్వరంపై ఇప్పటికే ఎన్డీఎస్ఏ అండ్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికనిచ్చింది. ఈ నెలాఖరులోపు జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ కూడా ప్రభుత్వానికి నివేదికని అందజేయనుంది. సాయంత్రం 6:30కు ఇరిగేషన్ అధికారులతో భేటీ కాబోతున్నారు సీఎం రేవంత్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. ధనలక్ష్మి, ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి రివ్యూ చేయనున్నారు. ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఈ ప్రాజెక్టులకు సంబంధించి వీటితో పాటు అంతర్రాష్ట్ర వివాదాలకు సంబంధించిన వాటి అన్నిటి కూడా డిస్కషన్ చేయనున్నారు. అయితే ప్రధానంగా ఈరోజు మొట్టమొదటిగా ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు హైదరాబాద్లోని జిలసౌదాలో ఇరిగేషన్ కార్యాలయానికి వెళ్తున్నారు. అయితే మొదటగా ఏఈలకు అంటే ఇటీవల కాలంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు సంబంధించిన నియామకాలు జరిగాయి కాబట్టి వాటికి సంబంధించిన వారికి నియామక పత్రాలు అందజేయనున్నారు. వారికి నియామక పత్రాలు అందజేసిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా కాళేశ్వరం పైన ప్రధానంగా రివ్యూ చేసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా ఇరిగేషన్ వర్గాలు అయితే చెప్తున్నాయి. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే కాళేశ్వరంకి సంబంధించి మేడిగడ్డ, అన్నారం, సుందిల ఈ 3 బ్యారేజ్లతో పాటు దానికి సంబంధించిన వాటిపైన కూడా ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇప్పటికీ ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయి నివేదిక ఇవ్వడంతో పాటు అదేవిధంగా దీనికి సంబంధించిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రభుత్వానికి దీనికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన లోపాలు ఏంటి అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చింది. ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా చూసినట్లయితే కనుక అక్కడ 3 బ్యారేజ్లు ఏవైతే ఉన్నాయో మేడిగడ్డ, అన్నారం, సుందిల ఈ 3 బ్యారేజ్లు కట్టాల్సిన ప్లేస్లో కాకుండా వేరే ప్లేస్లో కట్టడం కానీ అదేవిధంగా అక్కడ దానికి సంబంధించిన జియోలాజికల్ సర్వే కూడా చేయలేదంటూ కూడా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే నిర్మాణానికి సంబంధించి కూడా నిర్మాణ సందర్భంగా కూడా క్వాలిటీ చేపట్టలేదు. దీనికి సంబంధించిన క్వాలిటీని పూర్తిగా విస్మరించారని చెప్పేసి కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో పేర్కొంది. అందులో భాగంగానే బ్లాక్ 7 పిల్లర్ అయితే కుంగడం జరిగింది. దాంతోపాటు అన్నారం బ్యారేజ్లో కూడా ముంగలు ఏర్పడడం అనేది కూడా అందులో భాగంగానే అంటూ కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇదైతే దీనికి సంబంధించి అక్కడ మొత్తం ఆ నిర్మాణం ఏదైతే ప్లేస్ చేసిందో అక్కడ జియోలాజికల్ సర్వే చేయకుండా పూర్తిగా కింద బ్లాక్ సంబంధించిన అంటే మొత్తం బొగ్గు నిల్వలకు సంబంధించిన ప్లేస్ ఉంది కాబట్టి అక్కడ సాయిల్ టెస్ట్ చేయకపోవడంతో ఆ సాయిల్ అంతా కూడా చాలా మృదువుగా ఉంది, ఇసుక దిబ్బలపైన కట్టినట్టుగా ఉందంటూ కూడా రిపోర్ట్ ఇచ్చింది. కాబట్టి దీనికి సంబంధించిన బ్లాక్ 7కి సంబంధించిన మరింత టెస్ట్ చేయాలి. ఎందుకంటే అక్కడ దాన్ని రిపేర్ చేసినప్పటికీ కూడా అది ఉంటుందా లేదంటే కానీ దాన్ని పూర్తిగా తీయాలనేది టెక్నికల్కి సంబంధించిన నిపుణులతోటి మరింత లోతైన చర్చ చేయాలని చెప్పేసి ఎన్డీఎస్ఏ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే 7.5 కాలంగా దీనికి కాళేశ్వరంకి సంబంధించిన ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ, అన్నారం 2 కూడా ఉపయోగంలో లేవు. కాబట్టి దీనికి సంబంధించి ఉపయోగంలోకి తీసుకోవాలంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఏమైనా దీనికి సంబంధించిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళు నిపుణులు సూచించిన విధంగానే ఏమైనా ముందుకెళ్లాల్సి ఉంటుందా, బ్లాక్ 7 పూర్తిగా తొలగించాలా లేదంటే కనుక రిపేర్ చేసి నిలబడుతుందా అనే దానిపైన కూడా స్టడీ చేయనున్నారు. దీనికి సంబంధించి అధికారులతోటి ఈ రోజు రివ్యూ చేయబోతున్నారు. అదేవిధంగా ఈ నెలాఖరు తోటి కాళేశ్వరం కమిషన్ సంబంధించి దీనికి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి కూడా జస్టిస్ చంద్రఘోష్ ఆధ్వర్యంలో కూడా ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. జస్టిస్ చంద్రఘోష్ కూడా ఇప్పటికే పబ్లిక్ నుంచి అధికారుల నుంచి కూడా పెద్ద ఎత్తున అందరితో నుంచి కూడా పబ్లిక్ హియరింగ్తో చేపట్టి ఆయన సమాచారం కూడా సేకరించడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ ఫర్దర్గా పొలిటికల్కి సంబంధించి కూడా ఆయన విచారణ చేసే అవకాశం ఉన్నట్టు కూడా ఒక సమాచారం ఉంటుంది. అయితే రేపు కూడా ఆయన జస్టిస్ చంద్రఘోష్ వస్తున్నారు కాబట్టి నెలాఖరు లోపు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు రివ్యూ చేయడం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. ధనలక్ష్మి. థ్యాంక్ యూ ప్రతాప్.